మొన్ననే ఎమ్మెల్సీ ఎన్నికలలో మన అందరం కలిసి ఒకటే పని మీద పని చేసినాం, నన్ను అరెస్ట్ చేసిన వాళ్ళకి మద్దతు ప్రకటించినాం. 2-3 దయ్యాలు ఉన్నాయన్నాడు. మరి నువ్వు ఒక దయ్యమే కదా అందులో. మీ అయ్యా చుట్టూ 2-3 మగ దయ్యాలు ఉన్నాయంటే నువ్వు మీ బావ ఇంకెవరు ఉంటారు? మీరే కదా. నేను కూడా కవిత గారికి ఒకటి చెప్తున్నా, కవితమ్మ నిజంగా నువ్వు ఆ దయ్యాల మీద మీ నాయన పక్కన దయ్యాలు ఉంది వాస్తవమే అయితే నువ్వు ఇమీడియట్గా ఈ దయ్యాలు ఆ రోజు ఇరిగేషన్లో ఉన్న దయ్యం, ఆ రోజు మున్సిపల్లో ఉన్న దయ్యం, ఈ దయ్యాలన్నీ ఎన్ని స్కాములు చేసి 7 లక్షల కోట్లు దోచుకున్నాయో నీ మీద తెలంగాణ ప్రజలకు ఒక మంచి నాయకురాలుగా ఒక పట్టు కావాలన్నా, ఒక మంచి అభిప్రాయం రావాలన్నా ఈ దయ్యాల మీద సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పి ఒక లెటర్ రాయి. దాంతో తేట తెల్లమైపోద్ది నువ్వు నిజంగానే చేసే ఆరోపణలు నిజమని. కేవలం ఆరోపణలు రాజకీయాలు చేసి నువ్వు పోయి మీ నాయనతో మాట్లాడుకొని మీరందరూ ఆస్తి పంపకాలలో పంచాయతీ ఉంటే ఒక లెటర్ ఎవరో లీక్ చేసిరని మీరే పంచాయతీ చేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు, మీ కుటుంబాన్ని. నిజంగా నీకు ఈ దయ్యాలు, ఈ మొగ దయ్యాలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి అనుకుంటే ఈ మొగ దయ్యాల మీద నువ్వు కంపల్సరీ సిబిఐ ఎంక్వైరీ వేయాలని కోరుకుంటున్నాను.